దా రామరెడ్డి రా, పెద్ద అయినారా. ప్రైజ్ లార్డ్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. రామరెడ్డి బాలమ్మ ఎవరో? నీవేనా? ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? ఇదిగోండి మనం పైప్ వేసుకుని ఆడికి వచ్చా చూడు. పైప్ వేసుకుని వచ్చావా? ఎక్కడికి వచ్చావు? ఆ ఊరు హైదరాబాద్ వచ్చాక. హైదరాబాదా? అవును, ఆ రోజు పైప్ ఉంది కదా. చెయ్యాది కానీ నన్ను చూడు, దొడ్డు చూడు, జనాలు చూడు. ఆ పైప్ వేసుకొని వచ్చా. రామరెడ్డి ఎక్కడ? రావయ్యా బాబు. రామా, నువ్వు కూడా రామా. ఎవరు? ఆయన కూడా ఉందేంటి? ఇటే నీ భార్య దగ్గర. మీ అమ్మగారు ఆవిడే? ఆ రోజు పైప్ తో వచ్చావా? పైప్ తో వచ్చానండి నేను. ఓకే, ఒక నిమిషం, నేను అడిగిన వాళ్ళు చెప్పండి. నాకు అంత రొమ్ము నొప్పింది. రొమ్ము నొప్పాను, వెనక ముందు అంతా నొప్పి, ముందు వెనక ఒకటే రొప్పు, ఆయాసం, దడ. అయితే ఆ రోజు మొక్క తీసి పంపించాం పైకి అని చెప్పాక, అమ్మా నీకు మొక్క తీసినా ఏం కాదు, నేను ఉండాను, నీకు శుభ్రంగా తగ్గిద్ది, మొక్కలకు కూడా ఏం కాదు, నీకు తగ్గిద్దమ్మా, పైపు తీసుకొని రా అన్నావు. పైపు తీసుకోమన్నా? తీసుకున్నావా? చప్పలు కొట్టండి గట్టిగా. ఏ ఊరి మీది అసలు? మాదా నర్సాపేట దగ్గర రూపినగుంట, పల్నాడు జిల్లా. అయితే ఎప్పుడు వచ్చారు మీరు? పోయిన అంతకుముందు పోయారు. అంతకుముందు వారు వచ్చినప్పుడు మీ భార్యనా ఇవిడే? భార్యనా? భార్య చాలా డల్గా వచ్చింది కదా? డల్గా వచ్చిందండి. నాకు ఆ రోజు సాక్ష్యం కూడా చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుతాను. అలా కాదు, అంటే రొమ్ములో క్యాన్సర్ అన్నారా? ఈ రొమ్ము నీరు వచ్చి బొక్క పెట్టి నీరు తీసి తర్వాత లోన గడ్డలాగా ఉంది, క్యాన్సర్ అని చెప్పి మొక్క తీసి పైకి పంపించారు. పైకి పంపించినాక ఏందమ్మా నువ్వు ఎట్ట వచ్చావు ఏందమ్మంటే, ఈ ఒక్కరా పైపు తీస్తే నన్ను ఏ ఆసుపత్రి తీసిపోతా అంటున్నారు, నీ కాడికి రావాలని నాకు భయంగా ఉంది, కారు పెట్టుకొని దుప్పట్లు వేసుకొని గడగడ వణుకుతా, రేపో మాపో పోయేటట్టుంది నా ప్రాణం. ఆ రోజు ఇంక నీ కాడికి రావాలని వచ్చి అయ్యా నా ప్రాణం ఒకరు నిలబెట్టి, ఒకరు తినటానికి ఒకరు అన్నం పోయి, నాకు అతి మనశ్శాంతిగా ఉండి అది బాగుంటే నీకు సాక్ష్యం చెబుతాను అయ్యా అని ఆ రోజు నీ చేత ప్రార్థన చేసుకొని పోయాను. పోయినాక నేను తెల్లారిపాటికే బెడ్ మీద నుంచి లేచి నా గుడ్డలు నేనే మార్చుకుంటే జరిగింది నాకు. అంతకుముందు నేను మంచం మీద వచ్చేసింది. చాలా వీక్ గా ఆ పైపుతో ట్యూబ్తో వచ్చావు, పైపుతో వచ్చా. వద్దు అవన్నీ ఇప్పుడు వద్దు, చెప్తే నమ్ముతారు ఎవరైనా. అట్లాగేం లేదు. ఈమె తల్లా? మీ కూతురా? తల్లి అయిన అమ్మ అంట నేను. మరి సొంత తల్లిలాగా చెప్తావేంటి? తీసుకొచ్చుకుంటా. టీవీలో నువ్వు చూసి వచ్చావా? ఎవరైనా చెప్పారా? దూరం కూడా చూసి ఈ అమ్మ కూడా తీసుకొచ్చింది నన్ను. ఇప్పుడు ఆ రోజు ట్యూబ్ పెట్టుకుని హైదరాబాదే రాకపోతే నీ పరిస్థితి ఏంటి అది చెప్పు. ఆ రోజు నా పాప రాకపోతే రేపో మాపో అయిపోయే తట్టే ఉండాలి. అది చెప్పమంటున్నా. చప్పట్లు కొట్టండి, పట్టుకో ఆవిడ పట్టుకో, దూరంగా ఉండండి, దూరం చెప్తాను, నన్ను చూస్తూ ఉండు. ద హోలీ స్పిరిట్. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పిల్లడా? అది ఊగుతుంది. ఆమెన్. వాటర్ ఇవ్వండి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. నేను ఏదో చెప్పాను ఇవిడి గురించి, అది నేను ఇప్పుడు ఆవిడ మీరు ఇంకా చెప్పలేదు, అది చెప్తారు. ఆమెన్. ఆమెన్. తల్లి లేగమ్మా, లే. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ బాధ ఆవిడికి? 2 నెలలు. ఓకే, ఆమెన్. నేను నీకేం చెప్పానమ్మా? నాకేం చెప్పు, పైపు తీసుకొని రమ్మా, నీకు శుభ్రంగా తగ్గిపోద్ది, నీకు గడ్డ ఏముండదు, ఎవరు ఏం కూడా చెప్పరు నీకు. ఇంకా ఏ డాక్టర్లు చెప్పినా ఏముండదమ్మా, నా కాడికి రాని శుభ్రంగా తగ్గిపోద్ది అన్నా. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు మరి? డాక్టర్లు కూడా కాడిపోతే శుభ్రంగా ఏం గడ్డ లేదమ్మా, ఆపరేషన్ చేసే పని లేదు, కరెంటు పెట్టే పని లేదు, శుభ్రంగా మందుల వల్ల తగ్గిపోద్ది అన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మందుల వల్ల తగ్గిపోద్ది అన్నారు. మందులు వేసుకుంటే నాకు రావద్దు, మళ్ళీ నువ్వు ఎక్కడికి రావద్దు, నా కంటికి కనబడితే ఊరుకుని మందులు వేసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ నిజం చెప్పు. చూసుకొని వచ్చాను, పైపు దించుకున్నాను, మళ్ళీ పొయ్యారు. చప్పట్లు కొట్టండి. మందులు వేసుకున్నావా? వేసుకోవాలా అనిపిస్తుందా వేసుకుందామని? వేసుకోలేదు, అనిపించలా. పాలు మాలిగ్గా కట్ట తినటానికి అరగత్తం ఆగమ్మ. ముఖమంతా మారిపోయింది కదా. ఆ రోజు లాస్ట్ లో చేసినట్టు ఉన్నాను. కొద్దిగా రొమ్ము నొప్పిగా ఉంది, అది తగ్గిపోద్ది. చాలా మంది ఈ ముక్కలు ఇట్లా రొమ్ములో ముక్కలు తీపించుకుంటాం, నోట్లు నాలుగులో ముక్కలు తీపించుకుంటాం, ఇంకా కాలు ఇట్లా చేస్తున్నారు. దయచేసి ఇక్కడికి వచ్చాక మీరు వెళ్ళండి, ఇక్కడికి వచ్చాక తగ్గకపోతే అడగండి.
ఇచ్చివయ్యా, నువ్వే నన్ను బతికిచ్చివయ్యా, లేకపోతే నాలో ఉండి అయిపోయేదాన్ని. నిన్ను బ్రతికిచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రొమ్ములో గట్టిగా మెత్తకుందో చూసుకో. లేదు ఏం లేదు, గడ్డ ఏం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. గడ్డ ఏం లేదు. అది ముక్క తీసుకున్నాడు, కొద్దిగా నొప్పి ఉంది అంతే. ఆరిపోయిందా లేదా? అది కూడా ఆగింది. ఆరిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని పరిశుద్ధ గొప్ప అభిషేకము ద్వారా మీరు విడుదల పొందుతారు. బైబిల్ చెప్తున్నట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాను. హల్లెలూయా. దేవుడు నేను ఎవరో ఈ తల్లిని బాగు చేయటానికి ఎంత మీకుందంటే ఆ బ్యాగ్ పట్టుకుని, ఆ ట్యూబ్ పట్టుకుని, అసలు అప్పటికి ఏమి అన్నా తింటున్నావా? అసలు తింటున్నా, కొద్దిగా నప్పటానికి అన్నం పోతుంది. అక్కడ కాదు, అంతకు ముందు సంగతే. అంత ముందు తింటా పోవట్లేదండి. అది కథ. చప్పట్లు కొట్టాలి అందరూ, ఒకసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మన టైం వచ్చేసి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె ఆ రోజు మా వాళ్ళు ఎవరు వద్దన్నా గానీ ఒక్కరు అన్నం పెట్టుకొని పప్పుచారు ఎంచుకొని నా ఫలంతంగా నేనే తినిపోయా. కొంతమంది ఏమంటున్నారంటే టీవీలు అలాగే చెప్తారు అంటున్నారా? టీవీలు అలాగే చెప్తారు, ఏం తగ్గుతుంది చెప్పారని నేను నమ్మలేదు. నేను అన్నారా లేదా? అంతే అంటారు అన్నారు గానీ. ఏమన్నారు? నువ్వే చెప్పు, ఏమన్నారు? అమ్మా వాళ్ళు అంతే చెబుతుంటారులే, కొంతమందికి తగ్గింది కొంతమంది తగ్గదు అన్నారు. అట్ట కాదు, అక్కడ లేదు అట్లా అన్నారు. ఇప్పుడు ఈ అమ్మ పరిస్థితి, ఈమె హాస్పిటల్కి వెళ్ళి క్యాన్సర్ గడ్డ ఎంతలో ఉంది అప్పుడు రొమ్ములో? ఆ గడ్డ అది గడ్డ కాలేదండి, అప్పుడే ముక్కని తీశారు. అదే నీరెక్కి వాపు వచ్చింది. ఇది క్యాన్సర్ అని ఇప్పుడు వెళ్ళింది. వాళ్ళు కూడా క్యాన్సర్ ఏమో అని ముక్క తీశారు. జరిగింది ఇది. నా దగ్గరకు వచ్చేప్పుడు ఒక్కిలిచిపోయి తిండి లేదు, తెప్పలేదు, తింటే వాంతులు అయ్యాయా? అసలు తినబుద్ధేది కదా, అసలు తినబుద్ధే కావట్లేదు. అలాంటి టైంలో వచ్చి లాస్ట్లో ముఖమంతా తెల్లబెట్టింది. అందరూ అయిపోయాక లాస్ట్లో చేశాను ఆ బ్యాగు, ఆ వాతావరణం చూసి. అప్పుడు ఆవిడ ఏమని చెప్పిందంటే, అయ్యా నన్ను బ్రతికిచ్చయ్యా ఏదో అని చెప్పింది. అమ్మ నేను బ్రతికిస్తాను, అసలు నీ క్యాన్సర్ ఉండదు, వెళ్ళి ఆ బ్యాగ్ తీపించుకుని రా, సంపూర్ణంగా విడుదల వచ్చేద్దా అన్నాను. అంతేనా? నోరు ఉందిగా మాట్లాడు ఇప్పుడు. అంతే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు అమ్మ సంతోషంగా నాకు మంచిగా ఉంది, అయ్యే ద్వారా, అయ్యగారి ప్రార్థన ద్వారా నాకు మేలు జరిగిందని చెప్తున్నాం. అంతేనా? దీంట్లో ఏమైనా తేడా ఉందా? నీలో ఉందా? ఏం లేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మని పట్టుకోండి, మరోసారి పట్టుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. నువ్వేంటమ్మా, నువ్వేమి చిన్నమ్మవా? ఏంటి సంగతి? వచ్చిన రోజు సంగతి ఏంటి? ఏంది, నువ్వు తీసుకొచ్చావా వాళ్ళే వచ్చారా? నేనేనయ్యా, నర్సరాపేట మాది. అయ్య కాడికి పోతే తగ్గుద్ది అని నా కాడ వేసి రక్తం నీళ్ళు ఉంటే అయ్య చేత పంపించాను. ఇంక భయపడగాకుండా నువ్వు ఏడవద్దు, ఏడుతో దిగులు పడుతుంది అని తీసుకొచ్చాను. అయ్యా వచ్చి నాకు తగ్గింది. సంతోషంగా చప్పట్లు పట్టుకో, అమ్మని పట్టుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి.